వాడు పరమశివుడు. అందుకు కదూ ఎదుర్వేదంలో ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం అని ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాభసతి హిమరుచాభాసమానా భుజంగై అని బ్రహ్మాండమంతా నిండిపోయినవాడు పరమశివుడు. ఆకాశస్వరూపుడైనటువంటి పరమశివుడి నుండి ఉద్భవించి పావకి అగ్ని జ్వాలయై వాయువుతో కలిసి గంగయందు ప్రవేశించి భూమి మీద భూధర్మలైన కొండ శిఖరముల మీద నిలబడినటువంటి అవతారం సుబ్రహ్మణ్యావతారం. సుబ్రహ్మణ్యావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే దేవసేనాపతి, యోగమునందు వల్లీపతి. ఆయన ఉపాసన చేసిన కారణం చేత మనని విడిచిపెట్టని దుర్గుణములు విడిచిపెడతాయి. జలగ పట్టుకుందనుకోండి, లాగితే వదలదు, సాగుతుంది. ముగ్గేశారనుకోండి వదిలేస్తుంది. దానికి ముగ్గంటే ఇష్టం ఉండదు. సుబ్రహ్మణ్యోపాసన చేస్తే దుర్గుణములు తమంత తాము విడిచిపెట్టేస్తాయి. సుబ్రహ్మణ్యోపాసన సరస్వతీ కటాక్షమునకు గొప్ప హేతు.